మ్యాన్ ఒకటిను దిల్ రాజు గారి దగ్గర పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కువ ఈ ఫ్యామిలీ ఓరియంటేషన్ కథలు సినిమాలు హిట్లు కొట్టిన వ్యక్తి ఆయన. అవును. మొన్న లేదు సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతికి ఆ వస్తున్న సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన ప్రతిసారి వీళ్ళు బ్లాక్ బస్టర్స్ అన్నారు. అలా 99% ఫ్యామిలీ మూవీస్ తో వచ్చిన ప్రతిసారి ఎస్విసి బ్యానర్. ఇంకెవరైనా యాక్టర్లు చూసారా నీది మామూలుగా నీ friends? దాదాపు సినిమా. ఇప్పటికి 500 మెంబర్స్ చూసింటారు బయట పీపుల్. ఇండస్ట్రీ వాళ్ళకి వేయలేదు, బయట పీపుల్కి, బయట. జనరల్ ఆడియన్స్ కి. మ్మ్. వాళ్ళందరూ అసలు పగలబడి నవ్వారు. నాకు ఆనందం. అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే బిఫోర్ సినిమా చేశాను నేను, నాకు యావిడ్లో తెలిసిపోయింది మ్యాటర్. ఇది పని వదిలే, దీన్ని మనం మొయ్యలేం, దీన్ని బయటికి తీసుకెళ్ళాం, ప్లీజ్ ఇంక లివ్ ఇట్ అని చెప్పి వదిలేసాం. దాని గురించి నేను అంతగా పట్టించుకోలేదు. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, దానికి అన్ని సహకరించాల. ఆ స్క్రిప్ట్ విషయం కావచ్చు, బడ్జెట్ విషయం కావచ్చు, ఇవన్నీ కొన్ని నాకు కరెక్ట్గా సహకరించాలి. నా చేతుల నుంచి సినిమా బయటకు వెళ్ళిపోయింది. సో అప్పుడు దాన్ని నీట్గా బయటపడేయడం జరిగింది. ఈ సినిమా చూసుకున్న తర్వాత అంతా నా చేతిలో ఉంది బ్రహ్మాండంగా, దీన్ని వదలకూడదు. నా చేతిలో మంచి కంటెంట్ ఉంది. నేను మంచి ఎగ్జామ్ రాశానని టెన్షన్తో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాలేదని టెన్షన్లో లేదు. మంచి ఎగ్జామ్ 100% అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ రాశాను. మార్క్స్ ఏమొస్తాయని వెయిటింగ్. ఎన్ని మార్కులు ఎన్ని మార్కులు వస్తాయని వెయిటింగ్. క్లాస్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ Distinction. అవన్నీ గ్యారంటీ. కానీ ఎన్ని మార్కులు, ఎన్ని మార్కులు 99 100 అన్న దాని మీద ఉన్నాయి దాని మీద ఉన్నా ప్రస్తుతానికి. లక్కీగా ఇప్పుడే ప్రీమియర్ షోకి బుక్ మై షో ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇంటర్వ్యూ అదొక టెన్షన్ ఉంది. ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అది చూసుకోవాలా. అసలు నాకు తెలియని విషయం, అర్థం కాని విషయం ఏంటంటే ఇంత హిట్ సిమ్టమ్స్ ఉన్న ఈ సినిమా గురించి నువ్వు ఎందుకు అంతలా వర్రీ అవుతున్నావు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? సినిమా బాగలేకపోతే క్లారిటీకి మన మనస్సాక్షి మనం చెప్పేస్తాం. అవును, ఇంక ఇది పని అవ్వదు, దీన్ని మోసామంటే మనం పిచ్చోళ్ళైపోతాం. 100% దీని ఇటువంటి సినిమా పెట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా అంటారు. అవును, చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కానీ ఆ రిజల్ట్ డే కోసం ఒక వెయిటింగ్ ఉంటుంది కదన్న, దానికోసం ఎందుకు టెన్షన్. కానీ నాకు ఇంకోటి ఉందని దానికి నువ్వు చెప్పాలి సమాధానం. ఏంటంటే రివ్యూలు ఏం రాసి పడుతుంటారని భయంతో చచ్చిపోతున్నాడు సప్తగిరి అన్న. గారు మీరు అడిగేశారు, నా మనసులో నాకు అది పెద్ద భయం, ఫోబియా పట్టుకుందన్న. అంటే ఏ రాస్తారో, ఎలా మార్కులు వేస్తారో, దీన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తారో అంటే కొంచెం అది కన్ఫ్యూజ్ గా ఉంది నాకు బాగా. ఇప్పుడు అదొక టెన్షన్ పట్టుకుంది నాకు, ఆ రోజు వీళ్ళు ఏం చెప్తారా అని. బట్ అది 100% ప్రతి ఒక్కరిని చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సినిమా చూడండి. జెన్యున్ గా మీరు ఏమి రివ్యూ చెప్పినా కూడా నేను శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాను కూడా. దాని గురించి నాకు ఇంకోటి ఏంటంటే రివ్యూలు అంత 100% అవసరం సినిమాకి, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కాకపోతే కొంచెం బాగాలేదని హార్ష్గా రాయకండి అన్న, మీకు దండం పెడతా. అది నా బాధ. కాదు సప్తగిరి, సూపర్ హిట్ సినిమాని ఏ రివ్యూ ఆపలేదు తెలుసా? ఇవాళ నేను చెప్తున్నా, శివ గీతాంజలి 2 సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద జర్నలిస్టులు, ఆ రోజుల్లో ఓ పెద్ద సంస్థలో పనిచేసిన అతను రివ్యూ రాసి 2 చెత్త సినిమాలను రాశాడు. ఒక సినిమా అయితే అసలు చీకట్లో తీసాడు, ఏం కనిపిస్తున్నది, అసలు ఏం చూడాలి ఆడియన్స్ అని ఒక దాని. ఇంకో దాని గురించి గీతాంజలికి అయితే అసలు ఇది ఏడుపుగుట్టి సినిమా, ఇది అంతా అసలు ఏంటో, అలాంటి హీరో మీద ఇలాంటి సినిమా తీయొచ్చు అని రాశాడు. 2 నాగార్జున గారికి ఈ రోజున ఆయన జీవితంలో చెప్పుకునే క్యారెక్టర్, ఇండస్ట్రీ ల్యాండ్ మార్క్స్ అన్న. శివ ముందు, శివ తర్వాత, గీతాంజలి ముందు, గీతాంజలి తర్వాత కదా, లైన్ గీసాయి కదా. మరి అలాంటి సినిమాకి ఆయన 2 రివ్యూలు అలా రాశాడు. ఇప్పుడు నీ గురించి ఎవరైనా ఇప్పుడు నీ సినిమా ఇంతమంది చూసి కనీసం రీషూట్ చేసుకో, 2 సీన్లును బాగులేవనేనా చెప్పలేదు నీకు? చెప్పలా, అది చెప్పలా. ఇంకోటి ఏం చేశానంటే, ఏం మాత్రం దీన్ని డిస్టర్బ్ చేసామంటే ఉన్నది చెడిపోద్ది, అర్థం చేసుకో, వదిలేయి, ఇంకాటికి లిమిట్ లాక్ చేసుకో. నేను అది చేస్తా, ఇది చేస్తా, మళ్ళీ ఆ షీట్ కొంచెం డైలాగులు మార్చి ఏం చెప్పలే. ఫస్ట్ లాక్ చేసి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోన్నారు. నేను ఆ లాక్ చేసి అప్పుడు చూపించడం మొదలుపెట్టాను. ఇంకేమైనా బెటర్మెంట్ చేయొచ్చా, ఇంకేమైనా బెటర్. నేను ప్రతి ఒక్కరికి చూపించింది ఒకటే ఆన్సర్ కోసం. ఏదన్నా బెటర్మెంట్ ఏమైనా చెప్తాను, 2 సీన్లు షూట్ చేయడం, ఇంకేదైనా బెటర్మెంట్ చేయడం, 1 or 2 days షూటింగ్ పెట్టడం, ఒక బిట్ తీసేయడం, ఈ ఆలోచనతోనే నేను 10 మందికి షో వేసాను. వాళ్ళు బయటకు వచ్చి ఒక్కటే మాట చెప్పారు, ఫస్ట్ ఉన్నది లాక్ చేసి ఇంకా సినిమా నీ దగ్గర లేదు, బయటకు వచ్చేసింది, మిగిలిన పనులు స్టార్ట్ చేయన్నారు. అంతే, డన్, థ్యాంక్ యూ అని చెప్పి ఇంకా అసలు ఏం చేయాలి, ఒక్క డైలాగ్ ఒకటి మార్చాను అంతే, అంతే, ఇంకేం మార్చలే. ఓకే, ఒక్క డైలాగ్ ఒకటి మళ్ళీ డబ్బింగ్ చెప్పి ఆ డైలాగ్ ఒకటి పెట్టుకున్నా. కానీ నాకు నవ్వొచ్చే విషయం ఇంకోటి చెప్తున్నా, సినిమా చూడకుండానే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ధైర్యంగా కలేజాతో సెలెక్ట్ చేసుకున్నావు, జడ్జ్మెంట్ చేసుకున్నావు, ఇది సూపర్ అని వినిపించావు, ముందుకు వచ్చేసావు, ప్రొడ్యూసర్లు వచ్చేసారు, సినిమా తీశారు,
కష్టపడి పని చేసావు, అన్నీ అయిపోయాయి, ఎక్కడా భయపడలేదు నువ్వు అవును. ఈ సినిమా విషయంలో. ఆ. కానీ రేపు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రివ్యూలు రాస్తారు అన్న, ఇది నిజం చెప్తున్నా అన్న, ఇప్పటికీ నువ్వు ఆ మాట ఎత్తకంటే గుండెలు కొంచెం సింక్ అయిపోతాయి అమ్మ. నేను కూడా అట్లా కొద్దిగా అలా డౌన్ అవుతా, ఏ రాస్తారో, ఏం రాస్తారో, ఎలా రాస్తారో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తారో, అసలు అదొక నిజంగానే భయంగా ఉంది నాకు. భగవంతుని నేను కోరుకుంటుంది, ప్లీజ్ వాళ్ళ మనసులు నా సినిమా వైపు పాజిటివ్గా మళ్ళించుతుంటే మొక్కుంటున్నా అంతే. ఎందుకంటే ఇదంతా కూడా ఓకే అయిపోయింది నాకు, అక్కడే నేను లాక్ అవుతున్నా. అదే, కానీ ఒక్క విషయం నువ్వు ఇంకొకటి గుర్తించలేదు, నాకైతే తెలియదు, ఊరికే నేను గుర్తు చేస్తున్నాను నీకు. నువ్వు ఈసారి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎప్పుడూ ఇవ్వలేదు నువ్వు. అవును అవును, అంటే నిన్ను అడుగుతున్నారు. అవును అడుగుతు, కరెక్ట్. మీడియా వాళ్ళు, ఎందుకంటే ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్. సప్తగిరి ఏదో ప్రాజెక్ట్ చేశాడు, దాని గురించి మనం మాట్లాడాలి, దాన్ని డిస్కస్ చేసి ప్రతి జర్నలిస్టు ఫీల్ అయింది నాకు తెలుసు. అర్థమైందా? ఇప్పుడు ఎవరి వరకు ఎందుకు, ఇప్పుడు నేనే ఉన్నాను, నిన్న సాయంత్రం నుంచి నీ వెనకదలు పడుతున్నాను, అయ్యో ఎవరి కోసం అని చెప్పి. యూఆర్ బిజీగా ఉన్నావు అండ్ థియేటర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నువ్వు పడ్డ కష్టం, నువ్వు దాని గురించి ఊపిరి బిగబెట్టి ఎలా ఉన్నావు ఇన్ని రోజులు బట్టి, అవన్నీ నేను చూసా కళ్ళ. ఇంత నేను అంటే ఇష్టపడి ఇంత వర్క్ చేస్తున్నాను, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నానంటే నాకు సినిమా నచ్చింది కాబట్టి వెళ్తున్నాను. మిస్ అయిపోతావు, 100% అర్థమైపోతుంది, ఏదో కొంచెం పైసా కోసం చేసి ఉంటాంలే అదే చెప్పాను. బట్ ఇది పక్కా వర్కౌట్ అయింది. ఇంకా 21st అది నువ్వు మొన్న జనాల మనసు కూడా గెలుస్తానని నమ్మకం ఉంది నాకు. దాంట్లో కూడా నాకు బ్రాహ్మణ చూసిన ప్రతి ప్రేక్షకుడు 100% సినిమా బాగుందని చెప్తారు. అది కూడా నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది. నాకు లేనిదల్లా ఒకటి దీనిపైనే లేదు, నాకు రివ్యూ రైటర్స్ పైనే లేదు. అదేలే, అది ఏం రాస్తారని భయం, అంటే లేదంటే ఏం రాస్తారు వీళ్ళు అని. అదే, అంటే నువ్వు జడ్జ్ చేయలేవు కదా ఏం రాస్తారన్నది. ఇప్పుడు రివ్యూలు రాయడం మా మీడియా స్టాండర్డ్స్ లో మాట్లాడాలంటే ఓన్ చేసుకుని ఎవరికి వాళ్ళు దాన్ని వాళ్ళ స్టైల్లో రాసేస్తున్నారు. సినిమాకు స్టైల్ ఉంటుంది, సినిమాకు స్టైల్ అన్న. ఇంకోటి, నాలాంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఒక సినిమా తీశాడు అనుకోండి, అది ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే 2-3 years పడుతుంది. అవును, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి వర్క్. నేను మళ్ళీ అలా అంటే కమెడియన్గా ఏదో చేస్తాం, వస్తుంటాం, ఇలా ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మాలాంటి వ్యక్తులకి ఎవర్రా దిక్కు అంటే మీడియానే దిక్కు. మీరేదన్నా కాస్త చూసి మంచి రాస్తే, దాంట్లో ఉన్న మంచి ఉంటేనే మంచి రాస్తే మేము ముందుకెళ్ళగలం. దాంట్లో తేడా పడింది అనుకోండి, అదేంటంటే ఇప్పుడు రివ్యూస్ ఎలా ఉన్నాయో తెలుసు కదన్నా మీకు. సినిమా ఆన్లైన్ రివ్యూస్ వస్తున్నాయి, ఆ తర్వాత తప్పని ఆ రివ్యూ. ఇంకోటి ఏంటంటే రివ్యూస్ జనాలపైన ప్రభావితం బాగా చూపిస్తున్నాయి. పెద్ద హీరోలు చూపించమన్నా మాలాంటి వాళ్ళ కోసం సినిమా థియేటర్ రావడమే కష్టం, కరెక్ట్గా. ఇప్పుడు ఇలాంటివి ఏదన్నా పడింది అనుకోండి, అసలే మొత్తానికి మోసం వస్తుంది. అందుకని నేను రివ్యూస్ గురించి భయపడుతున్నా. అంటే ఒక్క మాట చెప్తున్నా, రివ్యూవర్స్ కానీ మీడియా కానీ కూడా ఒక మంచి సినిమా వస్తుందేమో అని వెయిట్ చేస్తుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.